వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. రిబ్బన్ పకోడీ అండి. రెగ్యులర్గా మనం రకరకాల కారపూసలు చేసుకొని తింటాం కదా, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము ఇక్కడ మెషిన్ కప్తో 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకున్నామండి. అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి, అదే కప్పుతో 1/2 కప్పు తినే శనగపప్పు అంటాం చూడండి, చట్నీ చేసుకుంటాం, దాంతో ఆ పొడి, కొంచెం వామ్ పౌడరు, రుచికి తగినంత ఉప్పు, కారం, వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేడి నూనె, వీటన్నిటిని బాగా కలుపుకోండి. మీరు ఒక గ్లాస్ కానీ కప్పు కానీ మెజర్మెంట్ పెట్టుకోండి, అన్నిటినీ వాటితో తీసుకోండి, సరిపోతుంది. తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి చపాతీ పిండిలాగా కలుపుకోండి. మా దగ్గర ఉన్న రిబ్బన్ పకోడీ మౌల్డ్ ఇదండి. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా సిలిండ్రికల్ షేప్ లాగా చేసుకొని అచ్చులోకి పెట్టుకొని మూతని గట్టిగా పెట్టుకోండి. పొయ్యి మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగనివ్వండి హై ఫ్లేమ్లో. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం చేసుకొని దాంట్లోకి మీరు రిబ్బన్ పకోడీని ఒత్తుకోండి. ఒత్తుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం హైలోకి మార్చుకుని పకోడీని బాగా కాలనివ్వండి. ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా మంచి రంగు వచ్చేలాగా వేపుకోండి. ఎప్పుడైతే నూనెలో బుడగలు రావడం ఆగిపోతుందో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఈ పకోడీ వేగింది అని అర్థం అన్నమాట. చూసారా ఎంత ఈజీయో? ఒకసారి ట్రై చేయండి. మా కొలతలతో రిబ్బన్ పకోడీని మీరు కొలతకి ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చండి. అన్నిటినీ దాంతోనే కొలుసుకోండి. మీకు ఇష్టమైతే దీంట్లోనే కొంచెం జీలకర్ర, నువ్వులు, ఇంకా ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి.